సార్ ఏంటి సార్ గతంలో వైసీపీకి సపోర్ట్గా బోర్గడ్డ అనిల్ వీడియోస్ చేశారు, చాలా మాట్లాడారు. సో ఈరోజు చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే నిరసన చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? నేను బోర్గడ్డ అనిల్ గారు కావచ్చు, లేకపోతే ఆర్పి గారు కావచ్చు, సో మెనీ పీపుల్, నాట్ ఓన్లీ నేను పార్టీలకు చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఎనీ పీపుల్, వీళ్ళందరికంటే నేను సీనియర్ని. నేను రాజకీయాల్లో నా పుట్టుక కాంగ్రెస్, నేను పెరిగింది కాంగ్రెస్, నేను ఇప్పుడు ప్రెజెంట్ న్యూట్రల్గా ఉన్నాను. నేను కాంగ్రెస్లో ఎన్నో పదవులు చేశాను. రాజకీయాలు ఉన్నప్పుడే రాజకీయాలు చేసేవాళ్ళం. రాజకీయాల తర్వాత పార్టీలో ఉన్న ఎవరి కార్యకర్తలైనా పార్టీ వాళ్ళందరం కూడా బయట మళ్ళీ అందరం కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అందరం కలుసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, నేను ఆయన చనిపోయిన దాకా ఆయనతో ఉన్నాను, దాసనారాయణ గారితో ఉన్నాను, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాను, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉన్నాను. అంటే ఆయనతో పాటు అంటే ఆయన సపోర్ట్గా ఉన్నాను మొన్నటిదాకా స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నాను. ఓకే, ఏదేమైనా నేను ఎవరికి సపోర్ట్ ఉన్నా, తప్పు చేస్తే ఎవరినైనా నేను అడుగుతాను, ఇష్యూస్ బేస్డ్ నేను అడుగుతాను కంపల్సరీ. వాళ్ళు తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా తప్పు అని చెప్తాను. అంటే అది రియలైజ్ అవ్వాల్సి వస్తే అవుతారు, లేదనుకుంటే వాళ్ళు అధికారం కోల్పోతారు. ఈజ్ రియల్. నేనేమంటున్నానంటే అడిగే పద్ధతిలో అడగాల, రాజకీయ విభేదాలే ఉండాలా, ఇష్యూస్ బేస్డ్ మాత్రమే ఉండాలా, వ్యక్తిగత విభేదాలకి వెళ్ళకూడదు. ఏ రాజకీయ నాయకుడు కార్యకర్తలైనా, ఏ రాజకీయ నాయకుడు పేడ్ ఆర్టిస్టులైనా, ఏ రాజకీయ నాయకుడు ఉసుకెలిపినా, అంటే వాళ్ళు చెప్తారు మన లైఫ్ ఏంటి, మన జీవితం ఏంటి తెలుసుకోగలగాలి. బోర్గడ్డ అనిల్ గారు చిన్న వ్యక్తి కాదు కదా. బోర్గడ్డ అనిల్ గారు ఈజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ గారు వాళ్ళ అమ్మాయిని చెప్పారు, వాళ్ళ భార్య ఈజ్ అంత మేధావి, అంత ఐడియా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనం తిడితే వచ్చే గవర్నమెంట్లో మనల్ని లోన్ అయ్యారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నేను ఆర్పీని కూడా చెప్తున్నాను, ఆర్పీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే ఆర్పీ నా సొంత మనిషి. అంటే నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా రాజకీయంగా పార్టీకి విధేయులుగా ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు ఉన్నారు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది కొన్ని విధాలుగా అక్కడ తిట్టినా వాళ్ళకి మంది మార్బలం ఉంటారు, వాళ్ళు కాపాడుకోగలుగుతారు. సిదిరి అప్పలరాజు గారు ఈరోజు జైల్లో ఉన్నారు, అలాగే విరూపాక్ష గారు జైల్లో ఉన్నారు. కొన్ని వేల మంది వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. మీకెవరు వచ్చారు సపోర్టు? ఒక్కటి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు, కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు, వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు కొన్ని వేల మంది కార్యకర్తలు వాళ్ళ నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి వస్తారు. మీరు ఈరోజు దేనికి ఆశపడతారో, దేనికి అనుకుంటారో, లేకపోతే ఆ రాజకీయ నాయకుడు ఏం చెప్తాడో, లేకపోతే మీరు ఏమైనా మాట్లాడుకుంటారో, కానీ రేపొదయం మీకు గవర్నమెంట్ పోయిన తర్వాత 100% మనం దిన గండాలుగా బతకాలి. అవసరమా మీకు అది? ఒక వ్యక్తిగతంగా దోషణలు అవసరమా అని అడుగుతున్నా, వ్యక్తిగతంగా మాట్లాడడం అవసరమా అని అడుగుతున్నా. పార్టీకి విధేయుడిగా మనం మాట్లాడాల్సిన పని ఉంది. పార్టీకి రాజకీయంగా విభేదించండి, ప్రతిపక్షాన్ని మనం విభేదించి మాట్లాడండి. వ్యక్తిగత దోషణలు గల ఈ మధ్యన చూస్తున్నాను, అసలు చాలా దారుణంగా ఉన్నాయి. సునీత, మన అనితమ్మ గారు, ఆమె మాటలు కూడా నేను చూశాను. ఆమె మరి రాజకీయాల కోసం ఆమె కూడా చెప్తున్నారు, కానీ ఆమె మాట్లాడిన మాటలు ఒక హోమ్ మినిస్టర్గా కూడా మాట్లాడలేదు. ఇలా చాలామంది, ఒకరు కాదు. అంటే రాజకీయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ రాజకీయాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ రాజకీయాల్లో మనం ఏం మాట్లాడుతున్నాం? అలాగని ప్రతిపక్ష నాయకులు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషంలో కరెక్ట్ కాదు. విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ కుటుంబం. వాళ్ళ కుటుంబాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. మళ్ళీ రాసుకోండి ఈ చరిత్ర. 100% అన్ని తల్లి కాకపోదు, చెల్లి కాకపోదు, అందరూ కుటుంబం అంతా ఒకటే అవుతారు. ఇది ఒక చరిత్ర అవుతుంది, చూడండి మీరు కావాలంటే. ఆ రోజు చెడ్డవింది ఎవరైతే మనం
తిడుతున్నామో, ఎవరైతే పార్టీలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామో వాళ్ళే చెడ్డవుతారు. నేను ఎందుకంటున్నాను, మన భవిష్యత్తు ఉంది, మన పిల్లలు ఉన్నారు, మన భార్య ఉంది, మనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, మన కుటుంబం ఉంది. ఆ కుటుంబం కోసం ఆలోచించండి మీరు మాట్లాడేటప్పుడు. మీరు ఇంకొకటి పని చేసుకోకుండా కూడా జీతం ఇస్తారు, మీరు ఇంకొక కాడ ఉంటే కూడా జీతం ఇస్తారు. పార్టీని నమ్ముకుంటే, పార్టీ మీకు పదవులు వస్తున్నాయి అనుకుంటే అది తప్పు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి పదవులు ఇవ్వరాలు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అసభ్యంగా తిట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వరు. ఈరోజు బోరుగడ్డ అనిల్ గారిని ఒక్కసారి చూసుకోండి. బోరుగడ్డ అనిల్ గారిని వాడుకున్నారా, బోరుగడ్డ అనిల్ గారికి చెప్పారా అనేది పక్కన పెడితే, చెప్పినట్టు సాక్ష్యం లేదు, చెప్పినట్టు మాట లేదు. కానీ ఈరోజు ఆయన వచ్చి ఒక వైసీపీ ఆఫీస్ ముందు కూర్చున్నాడంటే మనం ఇది నిదర్శనం చూసుకోవచ్చు. రేపు ఉదయాన్ని మీరు కూడా టీడీపీ ఆఫీస్ ముందు కూర్చున్నా కూడా, ఇంకొక ఆఫీస్ ముందు కూర్చున్నా కూడా 100% నీకు సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా వ్యక్తిగత దోషంలో సమర్థించదు, అసభ్యకర మాటల్ని సమర్థించదు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ డైరెక్ట్గా ఏ పార్టీ సమర్థించదు. మరి అలాంటప్పుడు మీరు మీ జీవితాలు, మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని రేపు ఈ గవర్నమెంట్ వెళ్ళి ఇంకో గవర్నమెంట్ వస్తే మీ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోండి. అలాగని ఆ గవర్నమెంట్ అప్పుడు మీరు మాట్లాడారు, బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడారు. ఈరోజు మన ఆయన రోడ్డు మీద కూర్చోవలసి వచ్చింది. ఈజ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన చాలా తెలివైన వాడు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పార్టీలో పదవులు అనుభవించిన వారు వేరు. మనం ఈ అసభ్యకరంగా మాట్లాడితే, మనం ఏదో మాట్లాడితే మనకి దర్శనాలు ఇవ్వచ్చు, మనకి ఫోటోలు ఇవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫోటోలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. కానీ మనకి రేపు ఉదయం గవర్నమెంట్ పడిపోయిన తర్వాత సెక్యూరిటీ ఇవ్వలేరు. రేపు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన ఫ్యామిలీకి మనకు ఆదుకోలేరు. రేపు గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన దగ్గర కూడా రానివ్వరు. వీళ్ళ దగ్గర 100% మనం ఈరోజు బోరుగడ్డ అనిల్ ప్లేస్లో మనం ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు. నేనేమంటున్నా, ఇష్యూస్ బేస్డ్, ఫైట్ ఇష్యూస్ బేస్డ్గా మాట్లాడండి, గౌరవంతో మాట్లాడండి. అగౌరవంతో మాట్లాడదా మీకు ఇప్పుడు అభివృద్ధి జరగలేదు, ఎస్, అభివృద్ధి మీకు ఎందుకు జరగలేదు, ఏం జరగలేదు, టోటల్గా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ గుంతలయ్యి ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నది అభివృద్ధి కుంటుపోయింది, లేకపోతే పరిశ్రమలు అంటున్నారే కానీ రాలేదు, లేకపోతే సినిమా పరిశ్రమ వస్తుందని చెప్తున్నారు, రాలేదు. సినిమా పరిశ్రమ ఎక్కడా కూడా ఒక స్టూడియో కట్టలేదు, ఏమీ రాలేదు, ఒక డబ్బింగ్ థియేటర్ కట్టలేదు, ఏమీ కట్టలేదు. ఏదో కుట్రలు కుతంత్రాలతోని ఇదిగో వస్తుందని చెప్తూ ఉన్నారు. బాలయ్య బాబు గారు ఆల్రెడీ ఎఫ్డీసీ కమిటీ వేశారు. అయినా కూడా ఆ కమిటీలో కూడా కుల ప్రాతిపదికగా వెళ్ళింది. ఉన్నది మాట్లాడండి, తప్పులేదు. వాళ్ళు ఏమైనా చేశారంటే, ఇగో ఇది చేశాము, ఇదిగో ఇన్ని స్టూడియోలు తెప్పించాము, గవర్నమెంట్కి ఎంత ఆదాయం తెచ్చాము. గవర్నమెంట్ అంటే ప్రజలండి, గవర్నమెంట్ అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారంటే మా నాయకుడు, అంటే మాకు ఈ ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు, ఇంకా అవన్నీ కూడా మెయింటైన్ చేయమని ఇచ్చారు. ఆయన మెయింటైన్ చేసేటప్పుడు మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఆయన టైంలో 5 సంవత్సరాల్లో ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని ఇన్కమ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్ పూర్తయిందనేది మొత్తం టోటల్గా అది చంద్రబాబు నాయుడు గారిది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, అది నరేంద్ర మోడీ గారిది కాదు, ప్రజలది. ఏది ఏమైనా ఇది ప్రజల సొమ్ము. ప్రజలు దగ్గరుండి ఆ ప్రజల సొమ్ముతో పలానా ఎయిర్పోర్ట్ మనకు కావాలి అనుకుంటే దాన్ని ప్రతిపాదించారు, దాన్ని ఆమోదించారు, దాన్ని ఓకే చేశారు. మీరు మీరు మామూలుగా మీరు భూమి పూజ మీరు చేస్తే, శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, 80% ఆయన పూర్తి చేస్తే, బ్యాలెన్స్ మీరు పూర్తి చేస్తే, నరేంద్ర మోడీ గారు ఓపెనింగ్ చేశారు. ఎస్, ఇది అందరిది, ప్రజలది. ఇది మీ రాజకీయ నాయకుల్లో మాది అంటే మీ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బు పెట్టలేదు, మీ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బు పెట్టలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి ఇది అంకితం, ప్రజలకు అంకితం. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం. 1. రెండోది, పోలవరం పూర్తి చేయండి. పోలవరం ఎప్పుడో మనకి జీవనాడి, ఏ రోజో పోలవరం పునాది వేశారు, మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? 16 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎందుకు మరి అన్నిసార్లు సీఎమైనా కూడా పోలవరం కోసం ఎందుకు మాట్లాడలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కలే దానికి కాలువలన్నీ మొత్తం టోటల్గా తవ్వించి పోలవరం మొదలు పెట్టించి మళ్ళీ స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోక తప్పదు ప్రాజెక్టులో. అలాంటిది మళ్ళా దాన్ని నడిపించడానికి
కిరణ్ కుమార్ రెడ్డి గారు అవ్వచ్చు, ఏదో ప్రయత్నాలు చేశారు కానీ అవ్వలేదు. మళ్ళీ దాన్ని పూర్తి చేద్దామని అనుకొని దాన్ని 2019 కల్లా పూర్తి చేద్దాం అనుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, తప్పలేదు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనక్కి పెట్టారు ఏంటంటే 2 రాజకీయ విభేదాలు ఉండడం వల్ల కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడైనా పోలవరం పూర్తి చేయండి. ఏ నాటికైనా మా తాతగారు చెప్తూ ఉండేవారు పోలవరం పూర్తవుద్దని, మా నాన్నగారు చెప్తూ ఉండేవారు పోలవరం పూర్తవుద్దని. మాకొచ్చి మేము పిల్లలకు మేము చెప్తున్నాం, మా మనవలు రాకుండానే పోలవరం పూర్తి చేయండి. దయచేసి రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి. మనకి అమరావతి అని అడుగుతున్నారు. అమరావతి మీరు పూర్తి చేస్తే దాన్ని మార్చే వాళ్ళు ఎవరు ఉండరు. 29 లోపల అమరావతి పూర్తి చేయండి, అమరావతి ఓపెన్ చేయండి, అమరావతి రాజధాని ఓపెన్ చేయండి. మావిగానా ఆయన అంటున్నారు, మీకు ఇంకొకటి అంటున్నారు, అదొద్దు. క్యాపిటల్ ఇస్ అమరావతి ఓపెన్ చేయండి, అమరావతి పూర్తి చేయండి. అలాగే రాయలసీమలో మీరు హైకోర్టు బెంచ్ ఓపెన్ చేయండి. అలాగే ఫైనాన్షియల్గా క్యాపిటల్, సాఫ్ట్వేర్ క్యాపిటల్ విశాఖపట్నం ఓపెన్ చేయండి. మీరు గూగుల్ ఆఫీసు శంకుస్థాపన అన్నారే తప్ప ఇప్పటికి వచ్చి ఒక పునాది కూడా పడలేదు, ఇంకోటి పడలేదు. ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎంతమందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం, ఎన్ని కోట్ల మంది మనం జనం ఉన్నాం, ఎంతమంది బయట ఉన్నారు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, మనం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవన్నీ మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఇక్కడ రాజకీయంగా వచ్చేటప్పటికి మనకి విభేదాలు వస్తున్నాయి. వాళ్ళంటే వీళ్ళు, వీళ్ళంటే వాళ్ళు, వీళ్ళని తిట్టి వాళ్ళు, వాళ్ళని తిట్టి వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చు ఏదవుతుందిరా బాబు అంటే ఆంధ్రప్రదేశ్లో అయిన ఖర్చు అంతా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నాం. ఇది రాజకీయ ప్రేరేపిత కేసులకి కోట్లాది రూపాయలు నష్టం, కోట్లాది రూపాయలు మొత్తం టోటల్గా. అది వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఫుడ్ ఎక్కడ, ఖర్చు ఎక్కడ, వాళ్ళ మొత్తం టోటల్గా పెట్రోల్ ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ, ఇది గవర్నమెంట్ భరిస్తుంది. ఈ గవర్నమెంట్ అంటే ప్రజలు భరిస్తున్నారు, ప్రజల మీదకి భారం పడుతుంది. ఇవన్నీ మీరు మీకు ప్రేరేపిత రాజకీయ ప్రేరేపితల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మా వల్ల మాకు ట్యాక్సులు పెరుగుతున్నాయి, మాకు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆ డబ్బుతో మీరు రోడ్లు వేయించండి, ఆ డబ్బుతో గుంట్లో పూడ్చండి, ఆ డబ్బుతో మీరు మొత్తం టోటల్ బిజ్జీలు కట్టండి. ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక ఇంటికాడికి వచ్చి అక్క ఏమైందని అడుగుతున్నాడా, అమ్మ ఏమైందని అడుగుతున్నాడా? 4,000 పెన్షన్ 1వ తారీఖు ఇచ్చి 4 ఫోటోలు తీసుకొని ఆ 4 ఫోటోలు మీరు వేసేసుకొని ఇగో మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారే తప్ప నిజంగా అవ్వలకి అక్కలకి కరెక్ట్గా పెన్షన్ వస్తుందా, నిజంగా అరువులైన వాళ్ళకి పెన్షన్ వస్తుందా, దివ్యాంగులకు పెన్షన్ వస్తుందా, లేకపోతే పెన్షన్ రానప్పుడు ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారా, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారా అంటే అధికార పక్షం అలాగే ఉంది, ప్రతిపక్షం అలాగే ఉంది. అధికార పక్షం రానప్పుడు ప్రతిపక్షం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్క నీకు వచ్చిందా, అక్క నీ ప్రాబ్లం ఏంటి, ఈ గుంతలు ఏంటి, రోడ్లు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ బెల్ట్ షాపులు ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడగవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది, చెప్పవలసిన బాధ్యత అధికార పక్షానికి ఉంది, మాట్లాడవలసిన బాధ్యత అధికార పక్షానికి ఉంది. కానీ అన్నీ వదిలేసి ఎవరిని పెడితే వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని తిట్టండి, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే రాజకీయ ప్రేరేపిత కేసులు తప్ప కేసులు కొన్ని వేల కేసులు అవి. ఇప్పుడు ఉన్న కేసుల్లో తక్కువంతా కూడా అమాయకులు బలైపోతున్నారు, అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పిన మాటలని కొంతమంది ఏదో కాస్త కోస్తా డబ్బుకు ఆశపడి మిమ్మల్ని వ్యక్తిగతంగా తిడితే రేపు ఉదయం పార్టీ వస్తే వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కసారి అది పోసాని కృష్ణమూర్తి గారిని చూసుకోండి, మన బోరుగడ్డ అనిల్ గారిని చూసుకోండి, చాలామందిని చూసుకోండి. ఈ మధ్యకాలంలో వ్యక్తిగత దోషంలోకి వెళ్ళడం వల్ల, వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల మీ జీవితాలు, మీకు ఫ్యామిలీ ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ మన జీవితం కూడా చూసుకోండి, మన లైఫ్ మనం చూసుకోండి. ఒక పార్టీ జీవితం కాదు, ఒక పార్టీ లైఫ్ కాదు. ఒకరు చెప్తారు మన తిట్టమని, మన సంస్కృతి ఏమవుతుంది, మన విలువలు ఏమవుతున్నాయి, మన చదువులు ఏమవుతున్నాయి, మన సంస్కారం ఏమవుతుంది, మన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం మనకి ఇదేనా? వ్యక్తిగత దోషంలో కాదు, రాజకీయ ప్రేరేపతగా. ఇప్పుడు నేను అడిగినవన్నీ అడగండి, తప్పలేదు, యాజ్ రైట్. ఇప్పుడు నేను అడిగినందుకు నన్ను అరెస్ట్ చేశారనుకో నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నేను అడిగింది ప్రజల కోసం అడిగాను, నేను ప్రజల పక్షాన్ని అడిగాను, ప్రజల కోసం మాట్లాడాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా, నేను చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా, లోకేష్ గారి సపోర్ట్గా మాట్లాడలే. ప్రజలకు సపోర్ట్గా, ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలు పడుతున్న కష్టాల కోసం నేను మాట్లాడా. దీనికోసం నన్ను జైలుకు పంపించినా సంతోషంగా వెళ్తా, సంతోషంగా ఉంటా. ఎందుకో తెలిసిన ఒక తృప్తి ఉంటుంది.
కానీ రాజకీయంగా అసభ్యకరంగా మాట్లాడితే మనం వాళ్ళ కోసం మనం వెళ్తే జైలుకి వెళ్తే వాళ్ళ కోసం మనం తన్నులు తింటే వాళ్ళ కోసం మనం మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడు రాడు. ఎందుకంటే వాళ్ళు అవతరకాసి వస్తే ఆ పార్టీ బదలమవుతుందని, ఆ మహిళల ఓట్లు పోతాయని, ఆ కులం ఓట్లు పోతాయని ప్రతి దగ్గర భయంతోనే రాజకీయ నాయకులు బతుకుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి బ్రదర్, ప్లీజ్. బోరుగడ్డ అనిల్ గారు లాగా అవ్వద్దు. మీరు ఎవ్వరు కూడా, అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏ గవర్నమెంట్ రాని, ఏ గవర్నమెంట్ పోనీయండి, అసభ్యకరంగా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, పార్టీ కోసం మాట్లాడండి, కానీ ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, అంతే తప్ప ఇలా అయితే ఈరోజు బోరుగడ్డ అనిల్ గారు ఈరోజు పార్టీ ఆఫీస్ గారు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఓకే, మేబీ వాళ్ళు అన్నారా లేదా, వాళ్ళు అనమన్నారా అనమనలేదా అయిన తర్వాత విషయాలు. అనమంటారండి, చెప్తారు. ఇప్పుడు చెప్తారా నీకు అనుమానం చెప్పరు కదా. ఇప్పుడు ఎవరైనా వస్తారా కాపలాకి? రారు కదా. నీ భార్యనే వచ్చింది, చూసారా? మీ పక్కన కూర్చుంది ఎవరు? మీ వైఫ్. ఎవరైనా ఒక కార్యకర్త వచ్చాడా? ఒక మనిషి వచ్చాడా? ఒక అండగా నించున్నాడా? ఎందుకంటే ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు అందరూ తప్పని అనుకున్నారు కాబట్టి. అందుకనే అనిల్ గారు అవ్వచ్చు, దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయంగా మాట్లాడండి తప్ప ఫ్యామిలీ ఇష్యూస్గా అసభ్యకరంగా మాట్లాడొద్దు. రాజకీయ ప్రేరేపతగా మాట్లాడడం తప్ప రాజకీయంగా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడడం తప్ప ఇలాంటి మాట్లాడొద్దని నా విన్నపం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఫ్యామిలీ ఉంటుంది, మన పిల్లలు బతకాలి, మన భార్య అందరూ ఉండాలి, బాగుండాలి. కనుక ఇది మనం ఇలాంటివన్నీ అసభ్యకరం మన దాంట్లో తోవ రావద్దు, రానివ్వకూడదు. ఏ కార్యకర్తలు ఎందుకు సీనియర్ కార్యకర్త ఎందుకు మాట్లాడట్లేదు? కరుడు కట్టిన వైసీపీ, కరుడు కట్టిన టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఉదయం లెగిస్తే అందరూ అక్క అన్న అని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. నిజమైన కార్యకర్తలు అందరూ కరెక్ట్గా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాజకీయం వస్తే రాజకీయం చేస్తున్నారు, అంతే తప్ప ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుకోవట్లేదు. కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మాట్లాడుతున్నారని మాత్రం ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కనుక దయచేసి అర్థం చేసుకుంటారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.